Represented by La Lens TV. అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎలా నాలా కన్వర్షన్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. అయితే ఇప్పుడు విషయానికి వెళ్తే తెలంగాణ స్టేట్లోని అగ్రికల్చర్ ల్యాండ్ని హౌస్ కన్స్ట్రక్షన్, లేఅవుట్ డెవలప్మెంట్ లేదా కమర్షియల్ హౌస్ కోసం వాడినట్లయితే ముందుగా తప్పనిసరిగా తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్ యాక్ట్ 2006 ప్రకారం నాలా కన్వర్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. మొదటగా మీ భూమి రెవెన్యూ రికార్డులో అగ్రికల్చర్ ల్యాండ్గా నమోదై ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఆ భూమి యొక్క గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ లేదా ఇతర డిస్ప్యూట్ ల్యాండ్స్కి సంబంధించి అనేక విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ పేరు మీద పట్టాదార్ పాస్బుక్, 1B రికార్డ్, ROR ఉండడం చాలా ముఖ్యం. నాలా కన్వర్షన్ ప్రాసెస్ అనేది సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాలా కన్వర్షన్ కోసం మీరు ధరణి, భూభారతి పోర్టల్ లాంటి మీ సేవ ద్వారా కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. లేదా మీ సేవా సెంటర్లో కూడా అప్లై చేసుకుంటే అప్లికేషన్ సమయంలో పట్టాదార్ పాస్బుక్, సేల్ డీడ్, లేటెస్ట్ ROR, ఆధార్, సర్వే డీటెయిల్స్, సెల్ఫ్ డిక్లరేషన్ వంటి డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూ ఆధారంగా 10% కన్వర్షన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కంప్లీట్ అయ్యాక డాక్యుమెంట్ను కరెక్ట్గా ఉంటే కలెక్టర్ ఆర్ తహసీల్దార్ అప్రూవల్ అవసరం లేకుండానే ఆటో అప్రూవ్డ్ నాలా కన్వర్షన్ అనేది సర్టిఫికేట్ ఆన్లైన్లో మనకు ఇష్యూ కావడం జరుగుతుంది. ఆఫ్టర్ నాలా కన్వర్షన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, DTCP, HMDA నుండి బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని లీగల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నాలా కన్వర్షన్ లేకుండా ఇల్లు కడితే ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫ్యూచర్లో నోటీస్, పెనాల్టీస్, డిమాలిషన్ రిస్క్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ బ్యాంక్ లోన్ ప్రాబ్లం కూడా తప్పవు. గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్నా కూడా నాలా కన్వర్షన్ అనేది తప్పనిసరి. కొన్ని అప్రూవ్డ్ లేఅవుట్కు లిమిటెడ్ ఎక్సెప్షన్స్ ఉండవచ్చు. వన్స్ కన్వర్టెడ్ నాలా అగైన్ అగ్రికల్చర్ ల్యాండ్గా చేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టం. గవర్నమెంట్ ఇచ్చినటువంటి అసైన్ అగ్రికల్చర్ ల్యాండ్పై నాలా కన్వర్షన్ ఈజ్ ఎ నాట్ అలౌడ్. ఎందుకంటే అసైన్ ల్యాండ్స్ అనేవి ప్రొహిబిటెడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 ప్రకారం, కండిషనల్ గ్రాంట్ ల్యాండ్స్ యాక్ట్ ప్రకారం అసైన్ ల్యాండ్స్ను సేల్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, గిఫ్ట్ అండ్ లీజ్కి ఇవ్వడం, మీకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ వ్యవసాయం చేసుకోమని అంటే మీరు మరొక నాన్ అగ్రికల్చర్ అన్నీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అందుకే అసైన్ ల్యాండ్పై నార్మల్ అగ్రికల్చర్ ల్యాండ్లా 10% ఫీ పే చేసి నాలా కన్వర్షన్ పాసిబుల్ అనేది కాదు. ఎక్సెప్షన్ వెరీ రేర్ కేసులో ఉంటుంది. అది ఎలా అంటే కేవలం ఈ పరిస్థితులలో మాత్రమే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే గవర్నమెంట్ పబ్లిక్ పర్పస్ కోసం, రోడ్, ప్రాజెక్ట్, హౌసింగ్ స్కీమ్ కోసం అక్వైర్ చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ స్పెషల్ జీవో ఇష్యూ చేసి అసైన్మెంట్ చేసిన తర్వాత అబ్సల్యూట్ ఓనర్షిప్ పట్టా రైట్స్ ఇస్తే అప్పుడు మాత్రమే అసైన్ ల్యాండ్స్ ఆర్ నార్మల్ పట్టాగా మారుతుంది. తర్వాత నాలా కన్వర్షన్ పాసిబుల్ అవుతుంది. పర్సనల్ హౌస్, ప్లాట్ కోసం అసైన్ ల్యాండ్స్ కన్వర్షన్ ఇల్లీగల్. ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఏంటంటే తెలంగాణ హైకోర్టు అజంజార్ కేసు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కోర్టు స్పష్టంగా తెలియజేసింది. అదేమిటంటే అసైన్ ల్యాండ్స్ని ఇల్లీగల్ నాలా కన్వర్షన్ చేసి రిజిస్టర్ చేసి రెవెన్యూ ఆఫీషియల్పై సెక్షన్ 7 ఆఫ్ అసైన్ ల్యాండ్స్ యాక్ట్ 1977 ప్రకారం క్రిమినల్ యాక్షన్ కూడా పాసిబుల్ అని తెలియజేయడం జరిగింది తెలంగాణ హైకోర్టు. కోర్టు క్లియర్గా మెసేజ్ ఇచ్చింది. అసైన్ ల్యాండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ ఆర్ కన్వర్షన్ అనేవి ఇల్లీగల్ అని చెప్పింది. భూభారతి యాక్ట్ వాట్ ఈస్ ద క్లారిఫైడ్? భూభారతి యాక్ట్ ఏం తెలియజేస్తుందనంటే నాలా కన్వర్షన్కి కొత్త హక్కులు ఇవ్వదు. హూ ఇస్ ద నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ అబ్సల్యూట్ టైటిల్ హోల్డర్ అంటే పట్టా ల్యాండ్కి సంబంధించి 2006 కన్వర్షన్ యాక్ట్ అప్లికేబుల్. అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కన్వర్షన్ స్కోప్లోకి రావు. రెవెన్యూ రికార్డులలో ల్యాండ్ నేచర్ అంటే అసైన్గా ఉంటే నాలా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు అనే క్లారిటీ ఇచ్చింది. వితౌట్ నాలా కన్వర్షన్, హౌస్ అండ్ ప్లాట్ నాలా కన్వర్షన్ లేకుండా అగ్రికల్చర్ ల్యాండ్లోని హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం, ల్యాండ్ని ప్లాట్గా డివైడ్ చేసి సేల్ చేయడం కంప్లీట్లీ ఇల్లీగల్. అయితే ప్లాట్ సేల్ చేయడం అంటే లేఅవుట్ డెవలప్మెంట్, DTCP అండ్ HMDA అప్రూవల్ లేకపోతే, కన్వర్షన్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఫ్యూచర్లో క్యాన్సిల్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొనుగోలుదారునికి, బయ్యర్కి హౌస్ నెంబర్, లోన్, పర్మిషన్ ప్రాబ్లం అవుతుంది.
ఓనర్పై పెనాల్టీ ప్లస్ క్రిమినల్ కేసు కూడా బుక్ అవుతుంది. రెవెన్యూ అథారిటీస్ ల్యాండ్ యూజ్ వైలేషన్ కేసు, పెనాల్టీ అండ్ డిమాలిషన్, గవర్నమెంట్ టేక్ ఓవర్ కూడా చేయవచ్చు. ఫైనల్ కంక్లూజన్లో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలోని అగ్రికల్చర్ ల్యాండ్ని హౌస్ లేఅవుట్ లేదా కమర్షియల్ యూజ్ కోసం వాడాలంటే నాలా కన్వర్షన్ అనేది తప్పనిసరి. అయితే కన్వర్షన్ లేకుండా ఇల్లు కట్టడం ఇల్లీగల్, ఫ్లాట్గా అమ్మడం ఇంకా పెద్ద అఫెన్స్. ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అసైన్ అగ్రికల్చర్ ల్యాండ్పై నాలా కన్వర్షన్ అసలు పాసిబుల్ అనేది కాదు. భూభారతి యాక్ట్ కొత్త రైట్స్ ఇవ్వదు. ఎవరికి కన్వర్షన్ హక్కు ఉందో ఎవరికి లేదో మాత్రమే క్లియర్ చేస్తుంది. కన్వర్షన్ లేకుండా చేసి కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ లేఅవుట్ ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్, క్యాన్సిలేషన్, పెనాల్టీ, డిమాలిషన్స్, కోర్టు కేసెస్ వరకు వెళ్తాయి. కాబట్టి ల్యాండ్ కొనే ముందు లేదా హౌస్ కట్టే ముందు ల్యాండ్ నేచర్, నాలా స్టేటస్ తప్పకుండా వెరిఫై చేయండి. లా ఫాలో అయితే ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. లా ఇగ్నోర్ చేస్తే లా తెలిసి అడుగు వేయండి, భవిష్యత్తు బాగుంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి.